రైతుల గురించి ట్వీట్లు చేయడం, రైతుల గురించి పార్లమెంట్లో మాట్లాడడాన్ని అంటే రైతులేమన్నా వైసీపీ గురించి పాజిటివ్గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా? అమరావతి రైతులు ఇక్కడ అంటే మా గురించి మాట్లాడారు, మాకు న్యాయం జరగలేదని మాట్లాడారు, న్యాయం చేయాలని మాట్లాడుతున్నారు అని రైతులు ఎట్లా తీసుకుంటారు దీన్ని? అమరావతి రైతులు 1631 రోజుల్లో ఏమో పోరాటం, కనీసం వాళ్ళ శిబిరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సందర్శించలేదు. వాళ్ళ యొక్క సమస్య ఏంటని ఆ మార్గంలోనే ఆయన వెళ్తూ వస్తూ కూడా కనీసం ఆగకపోగా దానికి పోటీ శిబిరం నడిపాడు. ఏంటది? 3 రాజధానుల శిబిరం అంటూ. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఆ మార్గంలో వెళ్తుంటే ఆ 3 శిబిరాల వాళ్ళు చంద్రబాబు డౌన్ అనేవాళ్ళు, ఆ 3 క్యాపిటల్ శిబిరం నుంచి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ రైతుల సమస్యల్ని, అక్కడ పర్టికులర్గా అమరావతి రైతుల యొక్క పోరాటాన్ని కనీసం అసలు స్పందించకపోగా నిర్దాక్షిణ్యంగా అణిచేశారు. ఏంటి అసలు మామూలుగా కాదు, ఉక్కు పాదం మోపారు. ఆ మహిళలు, ఆ రైతులు, అసలు వాళ్ళేంటి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి ఏదో పాదయాత్ర పెట్టుకున్నారు. అటు తిరుపతి లేకపోతే అరసవల్లి, అక్కడెక్కడో రాజమండ్రిలో అయితే అసలు వాళ్ళ మీద ఏదో పెట్రోల్ బాంబులు వేయాలని కూడా ప్రయత్నించిన ఉదంతాలు. కనీసం అసలు వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోగా ఎక్కడ రోడ్డు మీద అన్నం తిన్నారంట. అంటే రోడ్డు మీద అన్నం కలుపుకుని తినే పరిస్థితి వాళ్ళకి కల్పించారంటే, అంటే కాదు, కనకదుర్గమ్మకి మొక్కులకు వెళ్తున్నప్పుడు మహిళా రైతులపై ఎంత దాష్టీకం. ఆ మొబైల్ టాయిలెట్లు కూడా లాగేసుకున్నారంట పోలీసులు. అరే అసలు మొక్కులు, పొంగళ్ళు నెత్తిన ఎత్తుకొని అమ్మ దర్శనానికి వెళ్తుంటే ఎవరన్నా ఆ పొంగళ్ళు, పూజా ద్రవ్యాలు నెలకేసి కొడతారా? బాలింత పొత్తి కడుపుపై బూటుకాలతో తొక్కిన ఆ ఒక్క ఫోటో మీకు గుర్తుండే ఉంటుంది. జగన్ పతనానికి అదే ప్రధాన కారణం. ఎప్పుడైతే ఎక్కడైతే మీకు అమెరికాలో కూడా మనం చూసాం. అవును, ఏది అతన్ని బూటుకాలతో బూటుకాలతో మెడ మీద వేసి తొక్కుతూ ఉన్నటువంటి ఫోటో అక్కడ అమెరికాలో ఒక ప్రభుత్వాన్ని పతనానికి ఎలా కారణమైందో, సేమ్ అదే ఫోటో ఇక్కడ కూడా జగన్ పతనానికి కారణమైన ఉదంతం.